మానవాళి సృష్టి మొదలైంది మొదలు ప్రతి జీవికి ఎదురయ్యే మొదటి ప్రశ్న, ఎవరు నేను? ఎందుకు పుట్టాను? ఎవరిలో అంతమైపోతాను? చావు, పుట్టుక ఇవన్నీ ఎందుకు నాకు కలుగుతున్నాయి? ఓ మై గాడ్, నా ప్రశ్నకు సమాధానం దొరుకుతుందా? కానీ ఆది శంకరాచార్య విరచితమైన కేన ఉపనిషత్తులో ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి కొన్ని మూలాలు మనకు లభిస్తాయి. కేన ఉపనిషత్తు అధ్యయనము ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలను మనకు తెలియజేస్తాయి. నా అవయములు శక్తివంతములగుగాక, నా వాక్కు, ప్రాణములు, కళ్ళు, చెవి మరియు అన్ని ఇంద్రియములు శక్తివంతములగుగాక అంటారు ఆది శంకరాచార్యులు. మనం పుట్టినప్పుడు ఒక చిన్న శరీరంలోకి మన ఆత్మ ప్రవేశించినప్పుడు ఆత్మ మన శరీరానికి చైతన్యాన్ని ప్రసాదిస్తుంది, అంటే ఆత్మశక్తి. దాని వలనే వాక్కు, ప్రాణము, కళ్ళు, చెవి మరియు అన్ని ఇంద్రియములు పనిచేయడం మొదలవుతాయి. అంటే ఆత్మశక్తివంతమైనది అని, ఆత్మశక్తితో సమానమైనది అని, ఆత్మే శక్తి అని శంకరాచార్యుల వారు తెలియజేశారు. మాటలతో నీవు దేనినైతే ప్రకటించలేవు అది పరబ్రహ్మము, అది శక్తి, అది ఆత్మ. కానీ మాటలను ఏది ప్రకటిస్తున్నది? దేవుడు ఎక్కడున్నాడన్నా? దేవుడు ఎవరు తెలియదు. నువ్వెవరో తెలుసా? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు తెలుసా? ఏ ప్రాణము, ఏ చలనము లేనిటువంటి ఒక శరీరంలోకి శక్తి ప్రవేశించినప్పుడు ఆ శక్తి వలనే కదా నీవు మాట్లాడుతున్నది. నీవు భగవంతుని మనస్సు చేత తెలుసుకోలేవు, ఎందుకంటే దాని వలనే మనసు సంకల్పములను చేస్తున్నది. అంటే మనసు ఆలోచించడానికి కారణము అదే, కానీ నీవు దానిని మనసుతో ఆలోచించలేవు. కన్నులు దానిని చూడలేవు, కానీ దాని వలనే నీకు దృష్టి వచ్చింది. మానవుడు చెవితో ఆ శక్తిని వినలేడు, ఎందుకంటే దేని వలన అతనికి వినపడుతున్నదో అది ఆ శక్తి అయి ఉన్నది కాబట్టి. అది వినిపించినంత మాత్రాన, కనిపించినంత మాత్రాన, నీ మనస్సుకు అందనంత మాత్రాన లేదు అనడం తప్పు. ఇది కేన ఉపనిషత్తు సారం. ఆ ఆత్మ వలనే, ఆ శక్తి వలనే మనసు ఈ బాహ్య ప్రపంచాన్ని తెలుసుకుంటుంది, జ్ఞాపకం ఉంచుకుంటుంది, ఊహించుకుంటుంది. హిందూ భక్తుడైన రామానుజన్కు తన ఇంటి దేవత అయిన నామగిరి అంటే నరసింహస్వామి సహచరి కలలో కనిపించిందని, ఆమె ఉపదేశంతోనే ఆయన కృష్ణ బిలాలకు సంబంధించిన ఎన్నో సూత్రాలను రూపొందించగలిగాడు అని చరిత్ర ద్వారా మనకు తెలుస్తున్నది. అంటే కేన ఉపనిషత్తు చెప్పిన విధంగా రామానుజన్ మెదడుకి వచ్చిన ఆలోచన పరబ్రహ్మమే కదా. ఆ పరబ్రహ్మము ఇచ్చినటువంటి ఆజ్ఞ అతని చేత ఫార్ములాస్ రూపంలో బయటకు రాబడి
ప్రపంచానికి తెలియబడ్డాయి. అంటే మనిషి చూస్తున్న వస్తువు, వినిపిస్తున్న శబ్దము, కనిపిస్తున్న ప్రపంచము మన మనస్సులో వస్తున్నటువంటి ఆలోచనలు చైతన్యానికి ప్రతిరూపాలు. అదే భగవంతుడు. భగవద్గీతలో కృష్ణ పరమాత్ముడు అర్జునుడికి ఏడు బోధపరిచినారంటే స్వరూపాలు వేరు వేరుగా బంగారం అంతా ఒకటే. పరమేశ్వరుడు ప్రతి ఆత్మలో కూడా శంకరుడు నివసించి జపం చేసుకుని ఉన్నారు. ఆ ఆత్మలింగాన్ని దర్శనం చేసుకోండి. దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఎక్కడ మన ఆత్మలో ఉన్నాడు. మన ఆత్మలో ఉన్నాడు. God is the cause of all causes. Everything is emanating from Him. So this is all described in our Vedic literatures, our scriptures. So scripture says, gives information about God. And the thing is that we have to take it as a axiomatic truth from the right source. That means we have to receive from a pure spiritual master. Otherwise, there will be so many speculation like we cannot understand what the scripture says exactly. We have to take guide, pure guide. ఓకే. Then only we will understand about God, who is God. Otherwise, there are many demigods. Many people they say this is God, that is God. But actually, to understand God means you have to take this guide. నెక్స్ట్, వేర్ ఈస్ గాడ్? God is actually, He has His own abode also. That is called the topmost spiritual planet, Golok Vrindavan. Also, He is present in everywhere. ఎవ్రీవేర్. Yeah. You see, you have to take everything from scripture only. So scripture says that we are spirit soul and we are servant of God. Because we are children of our Father, Supreme Father. So our natural position is that we are the servant of God. We are children of God. చిల్డ్రన్ ఆఫ్ గాడ్. కాదండి, నేను చెప్పబోయేది ఏంటంటే భక్తులు చాలా మంది వస్తారు. వచ్చినప్పుడు ఆ భక్తులకి ఒక క్లారిటీ ఉండదు. మీరనే ప్రశ్నే భగవంతు ఉన్నాడా లేడా అనే క్వశ్చన్తోనే వస్తుంటాడు. అక్కడైతే నమ్మకం, విశ్వాసం తేడా ఏంటంటే నమ్మకం ఉన్నాడు, మీరున్నారు వేరే సత్యప్రసాద్. సత్యప్రసాద్ గారు ఒక మాట చెప్పారంటే నమ్మచ్చు. ఇంటికి వెళ్ళి నమ్మచ్చు కానీ ఒకసారి పోతాం ఏంటని అనుకుంటాం, దాన్ని నమ్మకం అంటాం. అంటే మళ్ళీ పరీక్ష పెడుతున్నాడు, పరిశీలన చేస్తున్నాడు, దాన్ని నమ్మకం అంటారు. విశ్వాసం అంటే అది కదండి. నమ్మిన తర్వాత 4 సార్లు ప్రూవ్ అయింది సత్యప్రసాద్ చెప్పింది. 5వ సారి సత్యప్రసాద్ చెప్తే తిరుగులేదు. అది విశ్వాసం. సో దైవం దగ్గరికి వచ్చిన నమ్మకం కదండి విశ్వాసం. కాబట్టి ఎవరికి విశ్వాసం వస్తుంది? 10 సార్లు 10 అనుభవాలు కలిగిన తర్వాతనే విశ్వాసం వస్తుంది. చాలా చాలా ఎందుకంటే ఇక్కడ సింపుల్ అండి. మెటీరియలిస్టిక్ నాన్ లైఫ్లో మనం బతుకుతున్నాం. మెటీరియలిస్టిక్ నాన్ మెటీరియల్ లైఫ్లో బతుకుతున్నప్పుడు మెటీరియలిస్టిక్ లైఫ్ ఎలా ఉంటుందంటే ఎంత పెట్టామా ఎంత వచ్చిందా, ఎంత చేసామా లాభమా నష్టం ఇంతే. నాన్ మెటీరియలిస్టిక్ లైఫ్కి వచ్చినప్పటికి తెలియని స్పిరిచువల్ ఎనర్జీ ఉందండి, తెలియని కాస్మిక్ ఎనర్జీ ఉందండి. నిజంగా నథింగ్ ఇంకేం కాదండి. ఎనర్జీ మీన్స్ గాడ్. గాడ్ ఇవి ఏ అవ్వడండి, అది కాస్మిక్ ఎనర్జీ ఉంది, అది ఎలక్ట్రిసిటీ ఎనర్జీ ఉంది. ఇట్స్ గాడ్. వాటర్లో ఉన్న ఎనర్జీ ఉందండి. ఇది పంచభూతాలని రకరకాల రూపాయలు చెప్తుంటారు. ఈరోజు గ్రీన్ టెక్నాలజీస్ అవ్వచ్చు, ఈరోజు కైటో ప్రోటోకాల్ అవ్వచ్చు, ఈరోజు మన దర్బార్లో జరిగిన ఎన్విరాన్మెంట్ ఇది అవ్వచ్చు అండి. అర్థమైందా? Rio+20 అవ్వచ్చు. ఏది కూడా ఆగి చెప్పేది పంచభూతాల లెక్క. అంటే ఎన్విరాన్మెంట్ 5 భూతాలని ఏ రకమైన పొల్యూట్ చేయదాం. అది ఎందుకు పొల్యూట్ చేయదాం? అసలు అంత ఒరిజినల్ రూపం ఏంటి? ఒరిజినల్ భగవంతుడే. ఎక్కడ ఉన్నాడు చెప్పగలవా? అందరి ప్రతి గుండెల్లో ఉంటాడండి. మన హృదయం ఉంటాడు. ఆపదలు ఆదుకునేవాడే దేవుడు. మన స్నేహితుడు మనతో ఉన్నప్పుడు అతను మన స్నేహితుడు మనతో ఉన్నప్పుడే మన దేవుడు మన అతనిలో మనకు కనిపిస్తాడు. ఆపదలో ఉన్నవాడు దేవుడు.
కష్టాల్లో సుఖాలు ఆదుకునేవాడే దేవుడు అండి. మేము ఒక మంచి వ్యక్తిలో మేము దేవుని చూస్తామండి. దేవుడికి వచ్చి నీకు ఎదురుగా ప్రత్యక్షమయ్యాడనుకో, అతన్ని ఏ విధంగా చూస్తాం? నా ఎలాగ నాకు కలత పడలేను కాబట్టి నా హృదయంతో చూస్తానండి. శక్తి భగవంతు యొక్క ఐశ్వర్యం ప్రాపర్టీ. మామూలుగా శక్తి అన్నప్పుడు మనం ఎనర్జీ పవర్ అనే అర్థం తీసుకున్నట్లయితే దానికి మాస్ ఇంటూ లెంగ్త్ ఇంటూ టైమ్ టు ద పవర్ ఆఫ్ -1. అంటే పదార్థము, దేశము, కాలము, ఈ 3 ఉంటేనే శక్తి. 3 లేకపోతే శక్తి ఎనర్జీ కానీ దాని రేట్ ఆఫ్ చేంజ్ పవర్ కానీ ఎక్కడి నుంచి వస్తాయి. అందుచేత భగవంతుడికి శక్తి అన్నప్పుడు ఇది కాదు, ఎంతకన్నా వేరే ఇంకోటి ఉండాలి. దేనిలోంచి అయితే దేశము, కాలము, వస్తువు వీటి యొక్క సంయోగం ఏర్పడిందో దాన్ని కూడా తయారు చేసేటటువంటి దేశము, కాలం, వస్తువు లేనప్పుడు వీటిని సృష్టించేటువంటి ఎనర్జీ ఏదైతే ఉందో, ఆ శక్తి ఏదైతే ఉందో దాన్ని మనం చైతన్యము అన్నాం. చేదా చైతన్యమే భగవంతు యొక్క శక్తి. ఆ చైతన్యమే ప్రపంచానంతని కూడా సృష్టిస్తోంది, దేశాన్ని సృష్టిస్తోంది, కాలాన్ని సృష్టిస్తోంది, ఈ 2 యొక్క సంయోగం పదార్థాన్ని సృష్టిస్తోంది. చేదా శక్తికి భగవంతుడికి, చైతన్యానికి భగవంతుడికి అంటే అస్థి భాతి ప్రేమ అన్నారు. అస్థి అంటే ఉన్నది, భాతి అంటే వెలుగుతుంది, దానికి తెలుసును, ప్రేమ అంటే ఇష్టమైనది, అదే సచ్చిదానందము అన్నారు. సత్ ఉన్నది, చిత్ చైతన్యము, ఆనందం అంటే ఈ 2 కలిసి ఉండడమే ఆనందం. అంటే చైతన్యము ఉనికి కలిసి ఉన్నప్పుడే ఆనందం. ఒక ఏదో ఉందనుకోండి, దాన్ని చూసే చైతన్యం లేదనుకోండి, అప్పుడు అది ఉంది అని కానీ లేదని కానీ చెప్పేది ఎవరు? దాన్ని చూపించే చైతన్యమే కదా. ఆ చైతన్యం లేకపోతే అస్తిత్వానికి ఉనికి లేదు. అస్తిత్వమే లేదనుకోండి, చైతన్యం ఉండగలదా? అది లేదు. అస్తిత్వం లేకపోతే చైతన్యం లేదు, చైతన్యం లేకపోతే అస్తిత్వం లేదు. అంటే ఈ 2కి అవినాభావ సంబంధం. ధర్మము, ధర్మి అంటారు. మ్యూచువల్ ప్రాపర్టీస్. శక్తికి, శివుడికి, శక్తికి మ్యూచువల్ ప్రాపర్టీస్ అన్నమాట. అంటే ప్రపంచాన్ని సృష్టించగలిగిన శక్తి చైతన్యము, ఆ చైతన్యమే ఆది పరాశక్తి. ఆ ఆది పరాశక్తి యొక్క అది ఈ శివుడు ఉన్నాడు అని చూపించేటటువంటి శక్తి అమ్మ. అది ఈ 2 మధ్య సంబంధం. ఆత్మ అవినాశి. ఆత్మ అంటే నేను 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 అహం అహం అనేటువంటి మనలో అయితే స్ఫురిస్తూ ఉన్నదో, ఈ మారుతున్నటువంటి నా యొక్క కాలంలో ప్రవహిస్తున్నటువంటి ఈ జీవరాశులన్నింటికీ సమాహారంగా ఏదైతే ఆత్మ ఉందో అవినాశి. అంటే కాలంలో అంతం లేనిది. కాలంలో అంతం లేదు, దేశంలో అంతం లేదు, వస్తువులో అంతం లేదు. దేశకాల వస్తు అపరిచ్ఛిన్నమైనటువంటి శక్తి ఏదైతే ఉందో దాన్ని మనం చైతన్యము అన్నాం. అదే ఆత్మ. చైతన్యము ఆత్మకి అవినాభావ సంబంధమే, 2 ఒకటే, పర్యాయ పదాలే. చైతన్యమే పరమేశ్వర యొక్క నిజమైనటువంటి స్వరూపం. చైతన్యం ఆత్మ.